ఉమ్మడి గుంటూరు జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం తగ్గుముఖం పడుతున్న వేళ రైతులకు ఆర్థిక భరోసా ఇచ్చేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని నాబార్డు ఏజీఎం శరత్ బాబు తెలిపారు. నష్టాల పాలవుతున్న కర్షకుల్ని ఆదుకునేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అనేక పథకాలను రైతులకు చేరువ చేస్తున్నామన్నారు. బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు అందించే ఆర్థిక ప్రయోజనాల పట్ల రైతుల్లో అవగాహన పెంచుతున్నామంటున్న నాబార్డు ఏజీఎం శరత్ బాబుతో ఈటీవీ ముఖాముఖి. వ్యవసాయ రంగం రోజు రోజుకి తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుంది. అన్నదాతలకు పెట్టుబడులు పెరిగిపోవడం, అప్పులు పెరిగిపోవడంతో వ్యవసాయాన్ని వీడి బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నదాతలకు ఏ విధంగా అండగా ఉంటున్నాయి, నాబార్డు లాంటి సంస్థలు వారికి ఎలాంటి ఆర్థిక చేయూత అందిస్తున్నాయనే విషయాలు చెప్పడానికి మనతో ఉమ్మడి గుంటూరు జిల్లా అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఉన్నారు. ఆయన అడిగి శరత్ బాబుని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, రాష్ట్రంలో వ్యవసాయ రంగ పరిస్థితి ఎలా ఉంది? ప్రధానంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ వ్యవసాయం అనేది రైతులు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు, వాటికి ఆర్థికంగా ఎలాంటి చేయూత లభిస్తుంది? మనకి ఉమ్మడి గుంటూరు జిల్లాలో పరిస్థితి చూస్తే మనకి చిల్లీ వచ్చేసి ఆల్మోస్ట్ లాస్ట్ కొంతకాలం వరకు బాగుండింది, కానీ లాస్ట్ 2 yearsగా చిల్లీ పంట చాలా వరకు తగ్గిపోయింది. దీనికి కారణం ఏంటంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఎక్కువ అవడం వల్ల. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నిర్ధారించిన రేట్ ఏంటంటే ఒక ఎకరానికి 1,12,500 రూపాయలు ఒక ఎకరానికి కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అయితే, మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆ యూనిట్ కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ అనేది రైతులు వచ్చేసి 2.5 లక్షల వరకు వెళ్తుంది. దీనివల్ల ఏంటంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పెరుగుతుంది, అదేవిధంగా మనకి ప్రొడక్టివిటీ ఉన్నా కానీ మనకి దానికి గిట్టుబడి ధర లేకపోవడం వల్ల రైతు చాలా నష్టపోతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది రైతులు ఈ సంవత్సరం వచ్చేసి చిల్లీ నుంచి టొబాకోకి మారిన టొబాకో డిమాండ్ తగ్గడం వల్ల కూడా అక్కడ ఎఫెక్ట్ అయ్యారు. అండ్ మన ఉమ్మడి గుంటూరు జిల్లాలో చూసుకుంటే వాల్యూ అడిషన్ వచ్చేసి లెస్ దెన్ 10% ఉంది. దీనివల్ల మార్కెటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల పంట నష్టాలు ఎక్కువ అవుతున్నారు. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి, ఏపీ నుంచి వివిధ పథకాలు ఉన్నాయి. అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని, అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ అని, అన్యువల్ హస్బెండరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని వివిధ రకాల ఫండ్స్ ఉన్నా కానీ అది రైతుల వరకు చేరడంలో ఎక్కడో కొంచెం తగ్గుతుంది. సో ఈ పథకాలన్నీ రైతులు ఉపయోగించుకొని కొన్ని యాక్టివిటీస్ లైక్ వాల్యుడేషన్ చేస్తే, మార్కెటింగ్ లేకపోయినా అది మనం ఎక్కువ రోజు నిల్వ ఉంచేలా చేసుకుంటే మనం మంచి ధర వచ్చినప్పుడు మనం అమ్ముకునే ఫెసిలిటీస్ మనకి ఏర్పడుతుంది. ఎన్నో పథకాలు ఉన్నాయి అంటున్నారు, కానీ అవి అన్నదాతలకు అందుబాటులో ఉండట్లేదు. అంటే ఎక్కడ సమస్య అంటే అవగాహన కల్పించడంలో ఉంటుందా, లేదా ప్రభుత్వాలు పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టట్లేదా, లేకపోతే అధికారులకి రైతులకు మధ్య ఏమన్నా దూరం ఉందా? వీటిని ఓవర్కమ్ చేయడం ఎలా? అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి డాట్ సెంటర్స్, తర్వాత కేవీకేస్ ఉంటాయి. సో రైతులు ఏంటంటే మనకి మెయిన్ ఇన్ఫర్మేషన్ పెనట్రేషన్ అవ్వకపోవడం వల్లనే ఇక్కడ కొంచెం వాళ్ళ ఈ పథకాలంతా అందుకోవడంలో ఎక్కడో కొంచెం గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని ప్రజెంట్ మనం ఈ కరెంట్ గవర్నమెంట్లో మనం ఫుల్ఫిల్ చేస్తున్నాము. అన్ని ప్రభుత్వ పథకాలు వచ్చేసి ప్రతి ఒక్క రైతుకు అందజేసేలాగా మేము చర్యలు చేపడుతున్నాము. ఉమ్మడి గుంటూరు జిల్లాలో రైతులకి ఎంత మేరకు మీరు లక్ష్యంగా పెట్టుకున్న నిధులు ఇవ్వాలని, అది ఎంతవరకు సాధించారు, ముందు ఎలా ముందుకెళ్తున్నారు? మనకి గుంటూరు జిల్లాలో చూసుకుంటే మనకి యాన్యువల్ క్రెడిట్ ప్లాన్ అనేసి ఒకటి ఉంటుంది. సో ఈ సంవత్సరం వచ్చేసి యాన్యువల్ క్రెడిట్ ప్లాన్లో దగ్గర 35,000 కోట్లు మన గుంటూరు జిల్లాకి అయితే, పల్నాడు జిల్లాకి 19,000 కోట్లు టార్గెట్ పెట్టుకున్నాము. ప్రస్తుతానికి ఆల్మోస్ట్ 60% మేము రీచ్ అయ్యాం. అంటే అన్ని బ్యాంక్స్ వచ్చేసి మోర్ దాన్ 60% ఆ టార్గెట్ రీచ్ అయ్యారు. అసలు మీరు లక్ష్యం రీచ్ అవుతున్న ఎక్కువ మంది ఇప్పటికీ రైతులు కూడా అంటే బ్యాంకుల మీద కాకుండా వ్యాపారుల మీద, దగ్గర ఉన్న దళారుల వాళ్ళ మీద ఆధారపడుతున్నారు పెట్టుబడులకి. దీన్ని ఓవర్కమ్ చేయడం ఎలా? పంట రుణాలు ఏంటంటే మనకు 3 లక్షల వరకు ఎలాంటి కొల్లేటర్ లేకుండా తీసుకోవచ్చు. 5 లక్షల వరకు ఒక రైతుకి లిమిట్ ఉంటుంది. మనకి ఇక్కడ ఇబ్బంది ఏమవుతుందంటే ప్రతి ఒక్క రైతు, కొంతమంది టెనెంట్ ఫార్మర్స్ ఏం చేస్తున్నారు అంటే 10 ఎకరాలు 20 ఎకరాల్లో చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇక్కడ ఇబ్బంది ఏంటంటే బ్యాంకుల నుంచి వాళ్ళకి 5 లక్షల వరకు మాత్రమే రుణం వస్తుంది. సో 5 లక్షలు దాటితే వాళ్ళు దళారుల దగ్గరికి వెళ్ళే పరిస్థితి వస్తుంది. మీరు ఏడాదికి మీ లక్ష్యం పెరుగుతూ ఉంటుంది, కానీ వ్యవసాయం చేసే వాళ్ళు రోజు తగ్గిపోతూ ఉన్నారు. రైతుల సంఖ్య కావచ్చు, విస్తీర్ణం కావచ్చు, తగ్గిపోతూ వస్తుంది. అలాంటప్పుడు మీ లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారు? మనకి మెయిన్ లక్ష్యం చేరడంలో మనకి సహకరించేది రైతులతో పాటు మనకి ఎస్ఎస్జి, డ్వాక్రా మహిళలు కూడా సహకరిస్తున్నారు. సో ఇప్పుడు మనకి టార్గెట్లు మొత్తం మీట్ అవుతుందంటే మోస్ట్లీ దానికి కారణం వచ్చేసి డ్వాక్రా సంఘాల వల్లే. సో డ్వాక్రా సంఘాలు ఆల్మోస్ట్ మన ఈ టార్గెట్లో 30 నుంచి 40% వరకు వాళ్ళ బిజినెసే మనకి రీచ్ అవుతుంది. సో రైతులది కూడా మనకి క్రాప్ లోన్లు అంతా కూడా ఇబ్బంది లేదు. మనకి ప్రాబ్లం ఎలా వస్తుందంటే టర్మ్ లోన్ ఫైనాన్సింగ్లో వస్తుంది. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడంలో కానీ, వాల్యుడేషన్ క్రియేట్ చేయడంలో కానీ టార్గెట్ మనకి రీచ్ అవ్వకుండా ఉండకపోవడానికి కారణం మెయిన్గా అదొకటి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర మనం కొంచెం పొటెన్షియల్ ఉంది. ఆ పొటెన్షియల్ని మనం రీచ్ అయ్యేదానికి స్కోప్ ఉంది మన జిల్లాలో. ఆ ఒక్క పర్టికులర్ సెక్టర్లో మేము కొంచెం వెనకబడుతున్నాము. రానున్న రోజుల్లో ఈ వ్యవసాయానికి పూర్తిగా ఎలాంటి ఆర్థిక చేయూత మీ వైపు నుంచి, మీ నాబార్డు తరపు నుంచి అందించే అవకాశం? సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఎలాంటి పథకాలు అయితే ఉన్నాయో, లైక్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కానీ ప్రతి ఒక్కరికి అందజేసి దానిలో వాళ్ళు బెనిఫిట్ అయ్యి, మనకి ఇంకొక అడ్వాంటేజ్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్
ఫండ్ ఏంటంటే 2 కోట్ల వరకు ఎలాంటి కొల్లెటర్ లేకుండా రైతులు తీసుకోవచ్చు. రైతులు కానీ ఆంటర్ప్రినర్స్ కానీ ఎవరైనా తీసుకోవచ్చు. కాకపోతే సిబిల్ స్కోర్ ఒకటి దెబ్బతింటే అక్కడ రైతులకి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే సిబిల్ స్కోర్ తగ్గకుండా చూసుకుంటే ప్రభుత్వ పథకాలు ఎన్నైతే ఉన్నాయో అన్నింటిలో వాళ్ళు అర్హులు అవుతారు. రానున్న రోజుల్లో వ్యవసాయానికి మరింత చేయూతంగా ఉంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలను వారికి చేరువ చేసేందుకు తమ వంతుగా కృషి చేస్తామని చెప్తున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.